తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేడిగడ్డ ప్రాజెక్టులో భారీ అవినీతికి పాల్పడ్డారని, ఆయన అవినీతి తిమింగలంలా మారి 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని ఆయన మింగేశారు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులను జప్తు చేయాలంటూ డిమాండ్ చేశారు ప్రముఖ ఎంపీ బండి సంజయ్. ఈ నేపథ్యంలో అసలు ఈ అంశంలో విచారణ జరిగే అవకాశం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం మేడిగడ్డలో జరిగినటువంటి అవినీతికి గాను కేసీఆర్ని అరెస్ట్ చేయాలని, అలాగే 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినందుకు గాను కేసీఆర్ కుటుంబం ఆస్తులను జప్తు చేయాలంటూ కూడా బండి సంజయ్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఏంటి మేడం, నిజంగా దాని మీద విచారణ జరిగే అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు? బండి సంజయ్ ఏ పార్టీ అండి? బీజేపీ, భారతీయ జనతా పార్టీ. కేంద్రంలో ఏ పార్టీ ఉంది? భారతీయ జనతా పార్టీ. ఒకప్పుడు మోడీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అన్నాడు కదా. అన్నప్పుడు అసలు వీళ్ళందరూ కలిసి ఎవరినెత్తిన క్యాబేజీలు పెడదామని చూస్తున్నారు. బండి సంజయ్ మనందరికి చెప్పటం దేనికి? వెళ్ళి మోడీ దగ్గర కూర్చొని మోడీ కదా చెప్తే ఆ బిల్లు ఏదో పాస్ చేస్తాడు. కనీసం వాళ్ళ ఇంట్లో పనిచేసే వ్యక్తుల మీద కూడా కనీసం ఐటీ రైట్స్ జరగట్లా, ఈడీ రైట్స్ జరగట్లా. అదే బీజేపీ పార్టీ అంటే గిట్టని వాళ్ళు కానీ, వాళ్ళకి ఎదురు మాట్లాడేవాళ్ళు కానీ, వాళ్ళ మీద వ్యాపారస్తులతో సహితం ఈడీ రైట్స్ను ఐటీ రైట్స్ జరుగుతున్నాయి కదా, మనం చూస్తూనే ఉన్నాం కదా. మరి అప్పుడు కేసీఆర్ ఇంటి మీద కానీ వాళ్ళ కొడుకు, వాళ్ళ మేనల్లుడు, వాళ్ళ కూతురు, పైగా వాళ్ళ కూతురు లిక్కర్ స్కామ్లో ఉంటే కూడా విచారణకు పిలిపించి కూడా ఆవిడని అరెస్ట్ చేయని పరిస్థితి. మరి ఢిల్లీ ఇదే కేసుకు సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎంని ఈ రోజుకి బెయిల్ ఇవ్వకోకుండా జైల్లో పెట్టారు. అలాగే చాలామందిని అరెస్ట్ చేశారు, జైల్లో ఉంచారు. వాళ్ళు అప్రూవర్లుగా మారితే కానీ వాళ్ళకి బెయిల్ దొరకలేదు. మరి పరిస్థితిలో ఎవరికి పిచ్చి బియ్యం పెడదామని వీళ్ళు అసలు అంటే ఎవరిని ఏమి నమ్మిద్దాం అనుకుంటున్నారు వీళ్ళందరూ కలిసి? బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా క్లియర్ కట్గా మనకు అర్థమయ్యే విషయం ఏంటి, బీజేపీకి టీఆర్ఎస్కి లోపాయకారి ఒప్పందం ఉంది, వాళ్ళిద్దరూ ఒకటే. అందుకే వాళ్ళ మీద ఏ చర్యలు లేవు. ప్రజలు ఓడించే వరకు కూడా ధృతరాష్ట్రుల్లాగా చూస్తూ ఊరుకున్నాడు ఎవరు? మోడీ. నా వాళ్ళు తప్పు చేసిన ఒప్పే అనే పద్ధతిలో ఉన్నాడు తప్పితే ఏ మాత్రం చర్య తీసుకుంటే కూడా ఇన్నాళ్ళు పట్టేదా? కాళేశ్వరం పరిస్థితి వాళ్ళు ఇలా ఉండేదా? మేడిగడ్డ వెళ్ళి చూశారు కదా జనాలు, చూస్తే అర్థమవుతుంది కదా. అక్కడ మొన్న కూడా అనుకున్నట్టున్నాం మనం, శంకుస్థాపన శిలాఫలకాలు కాదు ప్రారంభోత్సవ శిలాఫలకాల మీద కూడా టైల్స్ పోయిన పరిస్థితి చూసాం. ఎక్కడికక్కడ పెద్ద పెద్ద క్రాకులు ఇచ్చి దానిలో నుంచి మొక్కలు మొలిసిన పరిస్థితి చూసాం మనం. ఆ పిల్లర్లన్నీ చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుందంటే ఒక 100 సంవత్సరాల క్రితం కట్టిన పిల్లర్లా ఉన్నాయి తప్పితే ఇది కొత్త కట్టడము అనిపించేలాగా లేదు. ఇంకా దానికన్నా నాగార్జున సాగర్ డ్యాము 100 రెట్లు మెరుగ్గా ఉంది. అసలు నాగార్జున సాగర్ డ్యామ్కి ఏమన్నా అయ్యింది అని ఎప్పుడన్నా మీరు విన్నారా? అసలు లేదు. ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉండగా కట్టిన ధవళేశ్వరం ఆనకట్ట ఈ రోజుకి చెక్కు చెదరకుండా ఉంది. అప్పుడప్పుడు ఆ గేట్ల దగ్గర ఏమన్నా కొంచెం మరమ్మతులు చేస్తారు తప్పితే ఏమి ఇబ్బంది లేదు కదా. మరి నిన్నగాక మొన్న కట్టిన మేడిగడ్డకి ఏంటండి పరిస్థితి? ఇదంతా చూస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉండదా? ఎవరికి? ఢిల్లీ వాళ్ళకి. వాళ్ళ చీమ చిటుక్కుమన్నా తెలిసే విజ్ఞానం ఉంది, మాకు పరిజ్ఞానం ఉందని చెప్తారు కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ జరిగిన దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అసలు మీకు తెలిసి ఊరుకుంటున్నారా అంటే తెలుసుకోదలుచుకోలేదా? ఇప్పుడు నిజంగానే దొంగ నిద్రపోయేవాడిని ఎవరు నిద్ర లేపుతారండి? నిజం నిద్రపోయేవాడిని అయితే లేపగలుగుతారు. పైగా తెలంగాణకు వచ్చి పబ్లిక్ మీటింగ్లో మోడీ మాట్లాడాడు, ఇది ఏటీఎం అని. కాళేశ్వరం వీళ్ళకి ఏటీఎం లాంటిది. 1,00,000 కోట్లకు పైగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంట. ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ తెలిసిపోయింది. ఇది ఖచ్చితంగా ఆ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కమిషన్స్ తీసుకున్నారు అనే సంగతి అర్థమైపోయింది.
మొన్న ఎవరో నాతో మాట్లాడుతూ అసలు నిద్రాహారాలు మాని ఊపిరి ఆడకుండా పనిచేశారు, తొందరగా కట్టాలి అని. ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ అవ్వాలని కాదు వీళ్ళు కట్టింది, వీళ్ళ కమిషన్లు తొందరగా వస్తాయి కాబట్టి కట్టాలనుకున్నారు, కట్టారు. 1,40,000 కోట్ల ప్రాజెక్ట్ అది. దానికి కరెంటు బిల్లు, మరమ్మతుల ఛార్జీలు ఇవన్నీ చూసుకుంటే గనక అవి ప్లస్ మనం బ్యాంకుకి కట్టాల్సిన ఇన్స్టాల్మెంటు ప్లస్ వడ్డీ ఇవన్నీ లెక్కలేసుకుంటే దాని ఇప్పుడు అనుకున్నాం కదా కరెంటు బిల్లులు ఇవన్నీ చూసుకుంటే గనక అయ్యే ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చుని లెక్కేస్తే కూడా మనం పంటల కోసం ఆ నీటిని ఏదైతే వినియోగిస్తున్నామో ఆ వినియోగించే నీళ్ళకి దానికి కూడా మ్యాచ్ కాని పరిస్థితి. పెట్టేటప్పుడు ఏం చెప్పారంటే మనం వ్యాపారస్తులకు నీళ్ళు అమ్ముతాం, దీని నుంచి అది చేస్తాం ఇది చేస్తాం. ఆయన చెప్పే కథలు అలాగే ఉంటాయి కదా, దళితుడిని సీఎంని చేస్తానన్నట్టే ఉంటాయి. ఎక్కడికక్కడ మేకను చూపించి ఇంకేదో అమ్మారని ఏదో చెప్తా ఉంటారు కదా, ఆ విధంగా చేస్తాడు కేసీఆర్. దాని పర్యవసానమే ఇది. ఇవాళ ఇలా పనిచేసి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, ప్రజలు ఎవ్వరూ కిమ్మనకుండా ఉండాలి, ప్రజలు మాట్లాడుకోకుండా ఉండాలి అని బీజేపీని గెలిపించడం కోసం మొన్న నల్గొండలో సభ పెట్టాడు. వీళ్ళు వెళ్ళి మేడిగడ్డ వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు మేడిగడ్డలో చూసొచ్చారు. సరే మేడిగడ్డ అందరూ వెళ్ళి చూసి వస్తామని అంతకుముందు కూడా ఒకసారి అంటే కవిత కూడా చాలా చమత్కారం చేసింది. ఏం పిక్నిక్ అనుకుంటున్నారా, వెళ్ళి రావడానికి ఏముంది అక్కడ చూడటానికి అని అంటే, ఏముంది అక్కడ అంటే అవును పగిలిన గోడలు చూస్తారు, క్రాక్లు ఇచ్చిన గోడలు చూస్తారు, తప్పేంటి. అదేమంటే ఒక పెద్ద మనిషి వచ్చి ఇసుకలో పిల్లర్లు వేస్తే అట్లాగే అవుతుంది. మరి ఇసుకలో పిల్లర్లు వేస్తే అట్లా అవుతుంది అని తెలిసినప్పుడు ఇసుకలో ఎక్కడా పిల్లర్లు వేయలేదా ఈ ప్రపంచంలో? మరి టెక్నాలజీ వాడి ఉండాల్సింది. అసలు డిజైన్ ఇది కాదండి, ఈ డిజైన్తో కష్టం అండి అంటే అప్పుడు ఇంజనీర్లు ఇప్పుడు చెప్తున్నారు కదా కష్టము అంటే. నాకు తెలుసా మీకు తెలుసా? నా ఊహా చిత్రంలో వచ్చింది, నా మనసులో వచ్చిన ఊహా చిత్రాన్ని దింపాల్సిందే అని చెప్పి కేసీఆర్ ఇది ఒక మోడల్ ప్రాజెక్టు తెలంగాణకి గర్వకారణం అని చెప్పిన ప్రాజెక్టు ఇవాళ కొంపలు ముంచే ప్రాజెక్ట్ అయ్యింది. అది రేపు పొద్దున అవి ఏవి కూలకూడదని కోరుకుందాం మనం, ఆ పిల్లర్లు అవన్నీ. కానీ ఏదన్నా జరిగింది అంటే ఆ ప్రాంతం మొత్తం పెద్ద జలాశయం అయిపోతుంది. ఇది ఆ కింద ఉన్న ఊర్లు ఏవైతే ఉంటాయో అవన్నీ. మరి ఇంత దారుణం జరుగుతుంటే మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి అర్థమయ్యే దారుణమైన విషయం మోడీకి ఎందుకు అర్థం కాలేదు? మోడీకి ఎందుకు అర్థం చేయలేకపోతున్నారు వీళ్ళు? బండి సంజయ్ బీజేపీ వాడే కదా, మరి మోడీ దగ్గర కదా ఈ సన్నాయి నొక్కులన్నీ నొక్కవలసింది. మనందరి ముందు చెప్తే ఎట్లా అంటే ఎవరికి క్యాబేజీ పూలు పెడదాం అనుకుంటున్నారు వీళ్ళు? ఇది పక్కా మోసం. ఈ మోసం ఏంటి అంటే రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఇది ఎన్నికల స్టంటు. ఎన్నికల ముందు ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి మాకు వాళ్ళకి పడదు అని చెప్పి మేము విడివిడి మాకే ఓట్లు వేయండి అని కాంగ్రెస్ ఓట్లు చేల్చడానికి వేషాలు తప్పితే వేరే ఏమీ కాదు. సర్కస్ ఫీట్లన్నీ అవే సర్కస్ ఆడుతున్నారు అందరూ కలిసి. ఏ మాత్రం సంజయ్కి బీజేపీ పార్టీ మీద నమ్మకం ఉంటే, గౌరవం అనను, ప్రజల మీద తెలంగాణ ప్రజల మీద గౌరవము బీజేపీ పార్టీ మీద నమ్మకం ఉంటే గనక ఆయన ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ ముందు నిరాదీక్ష చేయమనండి ఈ విషయం గురించి. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, సంజయ్ తన మాటల మీద తను నిలబడతాను అని అనుకుంటే గనక, ఆయనకి చిత్తశుద్ధి ఉంటే గనక, ఆయన మాటకి బీజేపీ పార్టీలో విలువ ఉంది అని ఆయన నమ్మితే గనక వీళ్ళు అక్కడ చేయాల్సింది. ఇక్కడిక్కడ కబుర్లు చెప్పి సర్కస్ చేయటం కాదు, ఇక్కడ సర్కస్ చేయటం కాదు. వెళ్ళి ఢిల్లీలో కూర్చోమనండి. కూర్చొని మోడీ ముందు కూర్చొని మోకరిల్తాడో ఏం చేస్తాడో, నా తెలంగాణ కోసం నేను అవసరమైతే నీ కాళ్ళు పట్టుకుంటానని చెప్తాడో, ఏం చెప్తాడో కేసీఆర్ మీద చర్యలు తీసుకోమని చెప్పండి.
జప్తు చేయాలని చెప్తున్నాడు కదా, మంచి మాట. సంజయ్కి తెల్లవారుజామున కలొచ్చి విషయం కలబడి అనుకుంటున్నాడో ఏమో నాకు తెలియదు, కానీ మంచి విషయం వచ్చింది కళ అయినా సరే. కేసీఆర్ గారు అవినీతి తిమింగలంగా మారి ప్రజాధనమైనటువంటి 1,00,000 కోట్ల రూపాయలని ఆయన మింగేశారంటూ దానికోసం ఆయన ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లో జప్తు చేయాలని డిమాండ్ చేశారు. అదే నేను అంటున్నా, చెయ్యండి, మంచిది. మీరు తలకెత్తుకున్న కార్యక్రమం చాలా మంచిది, అద్భుతమైన విషయం ఇది. ఈ ఎలక్షన్ల ముందే కనుక వాళ్ళ బండారం బయటపడితే తండ్రి, కూతురు, కొడుకు, మేనలుడు, పెంపుడు కొడుకు వీళ్ళందరి జాతకాలు బయటపడితే వీళ్ళందరి ఆస్తులు జప్తు చేస్తే నిజంగానే అన్ని డబ్బులు వస్తాయి, కాళేశ్వరం డబ్బులు మొత్తం వచ్చేసేస్తాయి. అందుకని ఖచ్చితంగా ఆ పని చెయ్యాలి. సంజయ్ ఏదైనా సరే ఆయన నమ్మే బీజేపీ పార్టీ మీద ఆయనకి ఏమాత్రం నమ్మకం ఉంటే గనక ఆయన అంతర్గత పోరాటం చేస్తాడా, ఏం చేస్తాడనేది తెలియదు. ఇక్కడ మైకాసురులాగా మాట్లాడితే కుదరదు, మైకుల ముందు నుంచొని ఈ ప్రజలందరూ వెర్రి ప్రజల్లాగా నమ్మేసేసేస్తారని వాళ్ళు అనుకుని బీజేపీ ఇంత గట్టిగా ఉంది కాబట్టి బీజేపీ పార్టీకి ఓట్లేసి ఎంపీ సీట్లు ఇచ్చేద్దామని అనుకుంటారు అని ఒక రకమైన నమ్మకంతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఢిల్లీ నుంచి వస్తున్న స్క్రిప్ట్ల ప్రకారం మాట్లాడటమే కానీ వేరే ఏమీ కాదు. అందుకని బాబు, నీకేమాత్రం ఈ రాష్ట్రం మీద ఇష్టం ఉన్నా, ప్రేమ ఉన్నా, గౌరవం ఉన్నా వెళ్ళి ఢిల్లీలో కూర్చుని ఢిల్లీలో పోరాటం